Hello everyone, welcome back to BTMS vlog. ఫ్రెండ్స్ అనుకున్నాను 10 డేస్కి 10 జతలు పట్టుకుందామని మళ్ళీ ఆలోచించాను. పట్టుకోవడం ఈజీ, వేసుకోవడం ఇంకా ఈజీ, బట్ లగేజ్ మోయడం చాలా కష్టం. సో ఎందుకు అంత ఇబ్బంది? ఎందుకంటే మనము ఒక డ్రెస్ పట్టుకొని వెళ్ళినా మళ్ళీ రిటర్న్ మాత్రం ఒక 2-3 డ్రెస్సెస్తో అయితే డెఫినెట్లీ వస్తాం. అక్కడ మళ్ళీ మనకి ఏవో నచ్చి కొనడం ఇవన్నీ ఉంటాయి. సో అందుకే ఇక్కడి నుంచి కాస్త లగేజ్ తగ్గించుకుంటే రిటర్న్లో మనం పుల్ చేసుకొని రావచ్చు అనమాట. గ్రేట్ ఐడియా కదా. అందుకే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కాస్త లగేజ్ తక్కువ చేసి పట్టుకుంటే బెస్ట్ అనేసి అనుకుంటున్నాను. ఎంత తక్కువ చేసినా సరే ఏదో పట్టుకోలేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఏంటి పట్టుకోలేదు అనేది తెలియట్లేదు. అక్కడికి వెళ్ళాక మనకి ఏమైనా సరిపోకపోతే కొంచెం ప్రాబ్లం కదా. మనకి ఎవరిస్తారు అక్కడ బట్టలు? ఎవరు ఇదైతే నేను ట్రైన్ మీద వేసుకుంటాను. కాస్త రెడ్ కాబట్టి ఎక్కడ నేను ట్రైన్ ఆగకపోతే నా దుపట్టాతో ట్రైన్ ఆపుతానమాట. అందుకేనమాట ఈ రెడ్. నాలా కన్ఫ్యూజన్ ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే బట్టలు ఎక్కువ ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. అదే కానీ లెక్క మీద బట్టలు ఉన్నాయనుకోండి మనకు అసలు ప్రాబ్లం అనేది రాదు. ఇదేంటంటే మన దగ్గర బట్టలు ఎక్కువైపోవడం వల్ల సో అందుకేనమాట ఈ ప్రాబ్లం. అసలుకే సమ్మర్ కనుక కొంచెం మనం ఆచి తూచి పట్టుకోవాలి బట్టలు. ఇంకొకటి సరిపోతాయి అనుకుంటున్నాను. ఈ వైట్ అస్సలు నేను క్యారీ చేయలేను. ఇది ఇంకొక వైట్ కూడా పట్టుకుందాము. ఇది పట్టుకోండి, సరిపోతాయి. సరిపోకపోతే శ్రీకాకుళంలో కొనుక్కోవచ్చు. ఏంటో వైట్ అంటే నాకు చాలా పిచ్చి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నా సరే ఇంకా కొనాలి. మనం జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రెడ్డే వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనం దేన్నైనా ఆపడానికి పనికొస్తుంది. దేన్నేనంటే ఆవుల్ని గేదెల్ని కాదు, ట్రైన్స్.